ఏపీలో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. 2 రోజుల పాటు హస్తినలోనే ఉంటారు. సీనియర్ కేంద్ర మంత్రులతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 7 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం తొలుత కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమవుతారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చిస్తారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీలో పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో నీటి మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ప్రతిపాదనలపై మాట్లాడతారు. పరిశోధన, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ తో చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశమవుతారు. రాష్ట్ర ఆర్థిక రోడ్ మ్యాప్ కోసం మెరుగైన ఆర్థిక కేటాయింపులు, మద్దతు కోరుతారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల్లో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి అశ్విని వైష్ణవ్తో భేటీ అవుతారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చిస్తారు. శనివారం భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరవుతారు. కొత్త బియ్యం కార్డులు, పాత వాటుల్లో మార్పులు, చేర్పుల కోసం స్వీకరిస్తున్న దరఖాస్తులకు గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. కొత్త రైస్ కార్డులు, ఇతర సేవల కోసం వచ్చిన దరఖాస్తులన్నిటినీ 21 రోజుల్లోపే పరిశీలించి జూన్లో క్యూఆర్ కోడ్తో మొత్తం 4,24,59,128 మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు సమర్పించేవారు మ్యారేజ్ సర్టిఫికేట్లు, పెళ్లి ఫోటోలను జత చేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉన్న రైస్ కార్డుల్లో పేర్లు తొలగింపు ప్రక్రియను డెత్ కేసులకు మాత్రమే పరిమితం చేశామని చెప్పారు. కార్డుల్లో పిల్లలను చేర్చడానికి వయసుతో సంబంధం లేదన్నారు. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రైస్ కార్డుల డేటాను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేయడంతో సర్వర్లు డౌన్ అయ్యాయని, దీనివల్ల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. గురువారం 2 గంటలకు పైగా సాగిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అనేక ఆరోపణలు గుప్పించారు. సిరి క్లాసిక్ బ్లూ, ఫైనెస్ట్ విస్కీ, గ్రేసన్స్ సిల్వర్ స్ట్రిప్స్, రాయల్ ప్యాలెస్ బ్రాందీ, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ, గ్రేసన్స్ కింగ్స్వెల్ బ్రాందీ, ఇలా ఊరు పేరు లేని జే బ్రాండ్లను మద్యం ప్రియులకు అంటగట్టిన జగన్ నేడు మార్కెట్లో ఉన్న మద్యం బ్రాండ్ల ఫోటోలు చూపిస్తూ వాటిపై నానాయాగి చేశారు. 2019 నుంచి మార్కెట్లో ఉన్న గుడ్ ఫ్రెండ్స్ మొదలు సుమో, కేరళ మాల్ట్, రాయల్ లాన్సర్స్ విస్కీ, ఇలా అనేక బ్రాండ్ల ఫోటోలు చూపిస్తూ అవన్నీ ఊరు పేరు లేనివన్నట్లుగా పచ్చి అబద్దాలు వల్లించారు. నిజానికి అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే. ప్రీమియం బ్రాండ్లతో పాటు ధర తక్కువ ఉండే లిక్కర్ను అందుబాటులోకి తెచ్చాయి. మార్కెట్ వ్యూహంతో పాటు 99K మంచి మద్యం ఇవ్వాలన్న ప్రభుత్వ విధానం మేరకు వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఇది వాస్తవం. అయినా సరే జగన్ ఈ బ్రాండ్లపై ఆరోపణలు చేశారు. దీంతో పాటు తన హయాంలో మద్యం స్కామ్ జరగలేదని చెప్పుకునేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. వైసీపీ హయాంలో 2వ సంవత్సరం మాత్రమే అమ్మకాలు తగ్గాయి. మిగిలిన 4 ఏళ్లు అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే అమ్మకాలు తగ్గినా పెరిగినా అసలు అమ్మిన మద్యం ఎవరిదనేది మాత్రం జగన్ చెప్పలేదు. ఉదాహరణకు 2020-21లో అతి తక్కువగా 1.87 కోట్ల కేసుల లిక్కర్, 0.57 కోట్ల కేసుల బీరు అమ్మారు. ఆ మద్యం విలువ 17,948 కోట్లు. అంటే అందులో సుమారు 4,000 కోట్లు ఉత్పత్తి వ్యయం ఉంటుంది. ఆ 4,000 కోట్లు ఏ కంపెనీలకు వెళ్లాయి? ఎంతసేపు అమ్మకాలు తగ్గించామని చెప్పిన జగన్ తన హయాంలో కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన బ్రాండ్ల గురించి చెప్పనే లేదు. కానీ సిరి క్లాసిక్ బ్లూ, ఫైనెస్ట్ విస్కీ, గ్రేసన్స్ సిల్వర్ స్ట్రిప్స్, రాయల్ ప్యాలెస్ బ్రాందీ, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ, గ్రేసన్స్ కింగ్స్వెల్ బ్రాందీ అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ 5 కంపెనీలు కలిపి ఒక్క 2023-24లో 78 లక్షల కేసులు అమ్మాయి. 2018-19లో ఈ 5 కంపెనీలు కలిపి రాష్ట్రంలో అమ్మింది 0. మరి ఈ కంపెనీల గురించి జగన్ ఎందుకు చెప్పలేదు?
తన హయాంలో మద్యం స్కామ్ జరగలేదు, జరిగే అవకాశమే లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచోళ్లు, వాళ్లను అన్యాయంగా వేధిస్తున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసలు తన పాలనలో మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పట్లాగే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు. 2014-19లో లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తన హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గాయని, ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ను ముద్రించామన్నారు. అమ్మకం జరిగిన వెంటనే ఆన్లైన్లోకి వివరాలన్నీ వెళ్లిపోయాయన్నారు. ఇక స్కామ్ కు ఆస్కారం ఎక్కడుంది? భయపెట్టి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి మద్యం స్కామ్ జరిగిందని ప్రచారం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను సాగించిందని జగన్ పేర్కొన్నారు. ప్రైవేట్ షాపుల చేత ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు ఇండెంట్ ఇస్తే లంచాలు ఇస్తారా, లేక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైనమిక్ గా పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదన్నారు. 2014-19 సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ షాపులకు 1300 కోట్లు లబ్ధి చేకూరుస్తూ 3 సంతకాలు చేసి బలమైన సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికారని ఆరోపించారు. దాని నుంచి తప్పించుకునేందుకే అంతకంటే పెద్ద స్కామ్ జరిగినట్లుగా బేతాల కథలను అల్లుతున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో నిజానిజాలు తేలేందుకు మాజీ సీఎం జగన్ విచారణను కోరాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దర్యాప్తునకు సిద్ధపట్టం లేదంటే ఆయన తప్పు చేశారని అర్థమవుతుందన్నారు. వైసీపీ హయాంలో డిజిటల్ పేమెంట్ ఎందుకు జరగలేదో, వచ్చిన ఆదాయం ఎటుపోయిందో వెల్లడించాలన్నారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్ తో వైసీపీకి జగన్ కు భయం పట్టుకుందన్నారు. ఆ భయాన్ని దూరం చేసేందుకు కేడర్లో స్థైర్యం నింపేందుకు జగన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారని చెప్పారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీస్ వ్యవస్థపై మాట్లాడిన తీరు బాధాకరమన్నారు షర్మిల. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఏమిటి? విదేశాల్లో ఉన్నా పట్టుకుంటామని బెదిరించడం ఏమిటి? ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో పోలీసులను ఎలా వాడుకున్నారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. రఘురామరాజును అడిగితే మొత్తం చెబుతారని, నటి కాదాంబరిని అడిగితే చెబుతారన్నారు. 40 రోజుల పాటు ఆమెను బంధించలేదా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే హుందాగా తీసుకునేవారని, లిక్కర్లో అవినీతి జరిగిందని జగన్పై ఆరోపణలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై స్కామ్పై వివరణ ఇవ్వాలని అన్నారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు, ఓడరేవులకు అందాయి. వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేదు. రైతు మోషే కేసులో జైలు శిక్ష ఖరారు కావడం, పలు కేసుల్లో నిందితునిగా ఉండటంతో ఆయనకు పాస్పోర్ట్ జారీ కాలేదు. అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ ను పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు. గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో కోట్లు దోపిడీ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మేయర్ బాధ్యతల నుంచి ఆయన్ను తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. తొలగింపు జీవోను సస్పెండ్ చేయాలంటూ సురేష్ బాబు వేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది విఆర్ రెడ్డి వాదనలు వినిపించారు. వర్ధని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ సతీమణి కుమారుడికి చెందినదని చెప్పారు. ఆ కంపెనీకి పనులు కేటాయింపునకు సంబంధించి పిటిషనర్ కు అవగాహన లేదన్నారు. పనులు కేటాయించే అధికారం మున్సిపల్ కమిషనర్కే ఉందన్నారు. వివరణ ఇచ్చేందుకు సమయం కోరిన పిటిషనర్ వినతిని పరిగణలోకి తీసుకోకుండానే పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పురపాలక శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది, కడప ఎమ్మెల్యే మాధవి తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ మేయర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పిటిషనర్ తన పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధని కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు కేటాయింపు విషయం తనకు తెలియదన్న పిటిషనర్ వాదనలో అర్థం లేదన్నారు. ఏపీలో మళ్లీ కరోనా కలవరపెడుతుంది. విశాఖపట్నంలో తొలి కేసు నమోదైంది.
మద్దెలపాలెంలోని పీఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బుధవారం ఉదయం ఆమె చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్-19 గా నిర్ధారణ అయింది. ఆరోగ్య శాఖ అధికారులు కేజీహెచ్లో మరోసారి శాంపిల్ను పరీక్షించగా అది కూడా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. ఆ వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దెలపాలెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలను సేకరించి కేజీహెచ్కు పంపించారు. ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ పద్మావతి ప్రత్యేక సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బస్సు, రైలు ప్రయాణాల్లో విధిగా మాస్క్ ధరించాలని చెప్పారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కేరళలో 95, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 55, కర్ణాటకలో 13, పాండిచేరిలో 10 కేసులు నమోదైనట్లు తెలిపారు. ముఖ్యంగా ఫంక్షన్లు, ప్రార్థనా మందిరాల్లో జనం గుమికూడరాదని కోరారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సీఎం జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్, 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 100 కోట్లతో నిమ్చి రోడ్డు ప్రారంభించడంతో పాటు చిరాగ్పల్లి, ఇప్పపల్లి గ్రామాల మధ్య 20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని, కోడ్ ఉల్లంఘన కేసుల విషయంలో పోలీసులు తెలిపిన వివరాలు అవాస్తవాలని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాలతో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ పై బేగంబజార్, నల్లగొండ, 2 టౌన్, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసింది. గురువారం ఈ కేసులపై తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు రేవంత్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనూ ఒకసారి రేవంత్ కోర్టుకు వచ్చి తన వాదనను వినిపించారు. తాజాగా మరోసారి ఆయన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు తనపై తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి అందులో చెప్పారు. రేవంత్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం ఇంతటితో ఈ కేసులో వాదనలు పూర్తయినట్లు న్యాయస్థానం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీన ఈ కేసులకు సంబంధించి తుది తీర్పును వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఇక రేవంత్ కోర్టుకు వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు హాల్ వద్ద ఇతరులెవరినీ అనుమతించలేదు. హైదరాబాద్ లో మెట్రో 2వ దశలో భాగంగా పార్ట్ బి క్రింద ప్రతిపాదించిన నార్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి. ఆయా కారిడార్లో సుమారు 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని అంశాలపై అధ్యయనం చేసిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు డీపీఆర్ను తయారు చేశారు. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో మరోసారి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కేంద్రానికి అందజేయాలని యోచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరం నలుమూలలకు మెట్రో రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా తొలుత నాగోల్ టు ఎయిర్పోర్ట్ 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్ టు కోకాపేట్ 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ టు చాంద్రాయగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్ టు పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్ల కారిడార్ను ప్రతిపాదించారు. కిలోమీటర్కు సుమారు 318 కోట్ల అంచనా వ్యయంతో 24,269 కోట్లను కేటాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా పద్ధతిన పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2వ దశ విస్తరణలో భాగంగా తొలుత 5 కారిడార్లు మాత్రమే ప్రతిపాదించి డీపీఆర్లు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ అధికారులను ఆదేశించింది. అయితే నగరానికి ఉత్తరం వైపునకు కూడా మెట్రో రైలును తీసుకురావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కిందటి నెలలో వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయని అందులో పేర్కొన్నారు. బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తనకు కూడా ఉందని తెలిపారు. మే 2వ తేదీన ఆమె రాసిన 7 పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాంగ్రెస్ పై కింది స్థాయిలో నమ్మకం పోయిందని ఆ లేఖలో పేర్కొన్న ఆమె ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందేమో అనే భావనను పార్టీ కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారని, కనీసం ఇప్పటికైనా 1-2 రోజుల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించండి తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినాలని సూచించారు. ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండని కవిత పేర్కొన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లు గురించి ప్రస్తావించకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ విషయంపై మాట్లాడకపోవడం ప్రతికూల అంశాలుగా కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన సంచలన లేఖ వెనుక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. వాస్తవానికి వరంగల్లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందనేది బహిరంగ రహస్యం. పార్టీలోని అంతర్గత వైరుధ్యాలు ప్రస్ఫుటం అయ్యేందుకు ఆ సభ బీజం వేసింది. ఏప్రిల్ 27న జరిగిన ఆ సభకు ముందు తర్వాత బీఆర్ఎస్ లో అంతర్గత పరిణామాలు వేగవంతమయ్యాయన్నది బహిరంగ రహస్యమే. పార్టీకి తనకు రాజకీయ వారసుడు కేటీఆర్ఏ అని ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ఆ సభను ఒక వేదికగా అధినేత ఉపయోగించుకున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. దీంతో ఈ సభ అనంతరం కవిత కూడా తనకు పార్టీలో సమస్థాయి కావాలని అడుగుతున్నట్లు వార్తలొచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె 20 రోజుల క్రితమే కేసీఆర్ కు ఒక లేఖ రాశారనే విషయం బయటకు వచ్చింది. అయితే అప్పటికి కొద్ది మందికి మాత్రమే ఆ విషయం తెలుసు. ఆ లేఖలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు సంబంధించి పలు అంశాలను ఆమె ప్రస్తావించారని, అలా చేయడంతో ఆమెకు ఇతరత్ర రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ కూడా జరిగింది. తాజాగా గురువారం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. లేఖ రాస్తే అది రాసిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలియాలి. ఒకవేళ బయటకు వస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దానికి కారణమవుతారు. ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చేలా చేయడం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లేఖ బయటకు రావడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? కావాలనే బయటకు తెచ్చారా? భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో తాను కోరుకున్న హోదా, ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారంటూ ఆయనకు కవిత రాసిన లేఖలో చెప్పకనే చెప్పారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ తాము మొదటి నుంచి చెబుతున్న మాటలేనని ఆమె సమర్థించారని చెప్పారు. కేసీఆర్ కు కవిత రాసిన లేఖతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయన్నారు. బీజేపీ పైన పల్లెత్తు మాట మాట్లాడకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత లేఖలో కడిగి పారేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలహీన పట్టం వల్ల బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. అలాగే బీఆర్ఎస్ లో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పు పడుతుంటే ఇక ప్రజలకు వారేం సమాధానం చెబుతారు అని వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం కాస్త కలహాల కుటుంబంగా మారిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజలకు ఉన్న అనుమానాలను ఒక లేఖ ద్వారా కవిత ప్రశ్నించిందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాన్ని ఎత్తు చూపిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా చెల్లెలికి సమాధానం చెప్పి ఆ తర్వాత బయటకు వచ్చి కేటీఆర్ నీతులు మాట్లాడాలని సూచించారు. కవిత లేఖను లీక్ చేయాల్సిన దుర్గతి తమ పార్టీకి పట్టలేదని మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లో 3 ముక్కలాట, అంతర్గత పోరు కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లకు కాంగ్రెస్ వాళ్లే కారణం కావచ్చని, వాళ్లే బాంబులు పెట్టారన్న అనుమానం కలుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బ్యారేజీలో కేవలం 2 చోట్ల పగులు వస్తే ఏదో అయిపోయినట్లు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. కాసుల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు కూల్చారని, మళ్లీ టెండర్లు పిలిచి 20% నుంచి 30% కమిషన్లు తీసుకోవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి అసలు ఎజెండా అని ఆరోపించారు. ప్రజాపాలన కమిషన్ల పాలనగా మారిందన్నారు. కాంగ్రెస్ మంత్రుల కమిషన్ల వ్యవహారం ప్రజల్లోకి వెళ్లడంతో వారి దృష్టి మళ్లించేందుకే నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారని ఆరోపించారు. లొట్టపీసు కేసులతో రేవంత్ రెడ్డి చేసేదేమీ లేదని, ఇప్పటి వరకు ఆయన పెట్టిన కేసులన్నీ తేలిపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విచారణ పూర్తయిందని, నివేదికను సిద్ధం చేశామని జస్టిస్ ఘోష్ చెప్పారని, ప్రభుత్వం మళ్లీ గడువు ఎందుకు పొడిగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్ రావులకు కమిషన్ నోటీసులు టైంపాస్ కోసమేనని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ కు నోటీసులు నేరుగా అందినట్లు సమాచారం లేదని, అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు. హరీష్ రావు 3 గంటల పాటు కేసీఆర్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలుస్తూ కాళేశ్వరం కమిషన్ ఇటీవల నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రే కేసీఆర్ తో హరీష్ సమావేశమయ్యారు. తమకు పంపిన నోటీసులపై స్పందించాలా వద్దా, అసలు నోటీసుల్లో ఏం ప్రస్తావించారు, దాని ఆధారంగా ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, వాటికి ఏం సమాధానం చెప్పాలి అనే అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే అసలు విచారణకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది. విచారణకు స్వయంగా హాజరు కాలేని పక్షంలో లిఖితపూర్వకంగా వివరణ ఇద్దామా, న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్దామా అనే విషయాలపై ఇరువురు నేతలు సమాలోచన చేసినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులు మాజీ సీఎం కేసీఆర్ చేతికి ఇప్పటికీ అందలేదని తెలిసింది. విచారణ కమిషన్ మెసెంజర్ ద్వారా ఫామ్ హౌస్ వద్దకు పంపిన నోటీసులను అక్కడి ఎస్టేట్ అధికారి తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. అయితే రిజిస్టర్ పోస్టులోనూ నోటీసులు పంపినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కోల్కతాకు వెళ్లిపోయారు. మళ్లీ జూన్ 3న ఆయన హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తుది అంకానికి చేరింది. ముగ్గురిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం జస్టిస్ చంద్రఘోష్ నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ దఫాలో కాళేశ్వరం కమిషన్ చేపట్టనున్న విచారణ అత్యంత కీలకంగా మారింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఆయన ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న స్టేషన్లను వర్చువల్ గా ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ కు 25 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహా సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను కిషన్ రెడ్డి అందజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో తెలంగాణలో 40 స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. కొమరవెల్లి స్టేషన్ను ఈ ఏడాది దసరాకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసి ప్రారంభించడం హర్షణీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను వేగవంతం చేయాలని కోరారు. కరీంనగర్ హస్తన్పర్తి రైల్వే లైన్పై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలో మరో 6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ఐటీకి చిరునామా అయిన హైటెక్ సిటీ ప్రాంతం మిస్ వరల్డ్ 2025 పోటీదారుల ఆట పాటలతో ఉర్రూతలూగింది. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ కు ఎదురుగా ఉన్న శిల్పారామంలో ప్రపంచ సుందరిమణులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గడిపారు. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు, కొనుగోలు చేశారు. అలాగే అక్కడున్న మట్టి పాత్రల తయారీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న చిన్న కుండలు చేసి ఆనందించారు. అనంతరం సాయంత్రం జరిగిన టాలెంట్ ఫినాలే పోటీకి ఎంపికైన 24 దేశాల ప్రతినిధులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. అమెరికా ప్రతినిధి నృత్యంతో ప్రారంభమై దాదాపు 2.5 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. వందలాది ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లతో హైటెక్ సిటీ మారుమోగిపోయింది. 4 ఖండాల నుంచి ఎంపికైన 24 మంది అందాల భామలు టాప్ 10 జాబితాలో చోటు సాధించాలంటే టాలెంట్ ఫినాలే పోటీలు చాలా కీలకం. దీంతో పోటీదారులంతా తమ పూర్తి స్థాయి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన రాను బొంబాయికి రాను అనే తెలంగాణ జానపద పాటపై నైజీరియా భామ చేసిన ఇండో ఆఫ్రికన్ నృత్యం ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఫ్లోర్ డాన్స్ ద్వారా ఈస్టోనియా భామ ఐ లవ్ స్టోరీస్ అనే అద్భుత గీతంతో బ్రెజిల్ భామ సభికులను ఉర్రూతలూగించగా ఐస్ స్కేటింగ్ అద్భుత ఏవి విన్యాసంతో నెదర్లాండ్ భామ సత్తా చాటింది. పియానోతో చెక్ రిపబ్లికన్, డాన్స్తో అర్జెంటీనా భామ, తమ దేశ సంప్రదాయ నృత్యంతో శ్రీలంక ప్రతినిధి అనుది గుణశేఖర ప్రేక్షకులను కట్టిపడేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సరూర్ నగర్లోని వారసత్వ కట్టడం విక్టోరియా హోమ్ను సందర్శించారు. 122 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ భవనాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఊపిరి పోసుకున్న నేలపైనే రక్తపుటేర్లు పారించాలని చూశాడా? జన్మనిచ్చిన స్థలంలోనే అమాయక ప్రజల మృత్యుఘోషను వినాలనుకున్నాడా? విజయనగరంలో భారీ పేలుళ్ల కుట్ర కేసులో ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అవుననే భావన కలగక మానదు. మతోన్మాదంతో నిందితుడు సిరాజ్ పెద్ద కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో పేలుళ్లకు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. గగ్గుర్పాటు కలిగించే అంశాలు బయటపడటంతో జిల్లా వాసులు ఉలిక్కిపడుతున్నారు. విజయనగరం వాసి సిరాజ్ కదలికలపై ఆంధ్ర, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గత 6 నెలలుగా ప్రత్యేక నిఘా పెట్టారు.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఇచ్చిన సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు 3 నెలలుగా జిల్లా కేంద్రంలోనే ఉంటూ సిరాజ్ కదలికలను డేగ కన్నుతో పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రలు పన్నినట్లు నిర్ధారణకు వచ్చి తరచూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 16న సిరాజ్ను వలవేసి పట్టుకున్నారు. స్టేషన్కు తరలించి విచారించడంతో పోలీసు అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అతని వద్ద ఉన్న పేలుళ్ల సామాగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి మరిన్ని క్లూలు సేకరిస్తున్నారు. వీరికి తోడుగా జిల్లా పోలీసు యంత్రాంగం సిరాజ్ కుటుంబీకులతో పాటు స్కూల్ వయసు నుంచి అతనితో పరిచయం ఉన్న స్నేహితుల వివరాలపై ఆరా తీస్తుంది. ఆయా విభాగాల అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ పలువురితో ప్రత్యేక కోడ్ భాషలో మాట్లాడినట్టు కూడా గుర్తించారు. సిరాజ్ పేలుళ్లకు కుట్ర పడినట్లు తెలిసాక ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ నుంచి ఆపరేషన్ మొదలుపెట్టారు. అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేసుకుని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా తదితర దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అందించిన సమాచారంతో అచ్యుతాపురం, భోగాపురం వీధిలో పవన్ రెసిడెన్సీతో పాటు మరో 2 అపార్ట్మెంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించి మేఘాలయ, సిక్కిం తదితర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 33 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. 3 లక్షల నగదు, 32 హార్డ్ డిస్కులు, 32 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముంబై, రాజస్థాన్కు చెందిన పునీత్ గోస్వామి, అభిహంత్ దాగా ఆధ్వర్యంలో మోసాలు సాగినట్లు తెలిపారు. 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కాజేసినట్లు గుర్తించామన్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని 3 కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న వినతులపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది. కోర్టులు వక్ఫ్ భూములుగా గుర్తించిన ఆస్తులను, వినియోగదారుల చేతిలో ఉన్న వక్ఫ్ ఆస్తులను, పత్రాల ద్వారా దాఖలు పడ్డ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయకూడదని కోరుతూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఒకవేళ డీనోటిఫై చేస్తే వక్ఫ్ ఆస్తులున్న గుర్తింపును అవి కోల్పోతాయి. ప్రభుత్వం వీటిని డీనోటిఫై చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వరుసగా 3 రోజుల పాటు విచారణ జరిపింది. ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జైంట్స్ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు షాక్ ఇచ్చింది. టైటాన్స్ ను వారి సొంత గడ్డపై 33 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఈ సీజన్లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టాప్ 3 బ్యాటర్లు సాయి సుదర్శన్ 21, శుభమన్ గిల్ 35, జోస్ బట్లర్ 33 ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు చేయలేకపోయారు. రూదర్ఫోర్డ్ 38, షారుఖ్ ఖాన్ 57 పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. రాహుల్ 2 నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో విలియం ఓం రూక్ 3, ఆశిష్ బధోని 2, అవేష్ ఖాన్ 2, ఆకాష్ మహారాజ్, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.